జగిత్యాల జిల్లా మెట్పల్లిలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ముఖ్య అనుచరుడు, మెట్పల్లి టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ బర్ల సాయన్న, ఆయన భార్య భగీరథ తమ 500 మంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. దమ్ముంటే నిజామాబాద్ సెగ్మెంట్ అభివృద్ధిపై తనతో చర్చకు రావాలని బీజేపీ అభ్యర్థి అరవింద్ కు సవాల్ చేశారు నరసింగరావు. పసుపు బోర్డు పేరుతో అరవింద్ మోసం చేశారని ఆరోపించారు జీవన్ రెడ్డి. తనను గెలిపిస్తే 2025 డిసెంబర్లోగా 3 షుగర్ ఫ్యాక్టరీల్లో చెరుకు క్రషింగ్ స్టార్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అమ్మాయి ఏదైతుందో ఈ చక్రకాల మగాన్ని ప్రైవేట్ రంగంకి వెళ్ళి ప్రభుత్వ పరంగా నిర్వహించేస్తా చెప్పారు. నువ్వు ప్రైవేట్ రంగంగా ప్రభుత్వ పరంగా నిర్వహించడం పక్కన పెట్టు. పేన మీద పోయబడ్డట్టు ఏదైతుందో ఉన్న చక్రకారగా మగారు మూసేసింది ఎవరు? దూసాన్ని కవితమ్మ తల్లి. నిజామాబాద్ సాయం ఏం చేయాలని చెప్పేది ఎవరికి వస్తున్నావు ఎవరికి చెప్పుకోవాలి. చక్రకార పునఃప్రారంభం చేయాలంటే నిన్న కాక మన మిత్రులు అరవింద్ పేపర్ చెప్తుందా మేము జాతీయ స్థాయిలో 66 చక్ర కర్మాగారాలు పునఃప్రారంభం చేసుకున్నాం. నిజమే చేయడానికి అవకాశం లేదు. నేను ఏదో చెప్పడం లేదు. కాయిదా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశము కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. సిక్ ఇండస్ట్రీస్ ఏదైతుందో మీకు పునఃప్రారంభం చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. నువ్వు దేశంలో 66 చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేసుకోవడం మెట్పల్లి చేయలేదా? నువ్వు తెలియ 66 చేసినప్పుడు మెట్పల్లి చేసే అవకాశం ఉండే కదా నీకు. ఎందుకు చేయలేదు? కేవలం నిర్లక్ష్యం అని చెప్పాను. కేవలం నిర్లక్ష్యం చెప్పండి. నేను ఇవాళ సన్నాయి నొప్పుకున్నాడు. నా మరొకసారి అవకాశం ఇవ్వండి, నేను చక్కెర కర్మాగారం ప్రారంభిస్తాను. అరే నీకు అవసరం లేదు. నీకు ఒకసారి నన్ను ఓటేసిండు. నీకు ఒకసారి నన్ను ఓటేసిండు. ఎందుకు వేసిండు? రైతు వ్యతిరేక ముద్ర వేసుకొని చక్కెర కర్మాగారం మూసివేయడానికి బాధ్యతలు కవిత గారు కాబట్టి వీళ్ళ కవిత గారు ఓడించాలని పట్టుదలతో రాజకీయాలకు అతీతంగా ఇవాళ అరవింద్ గారు బీజేపీ కాదు, కవిత గారు ఓడించాలని భావంతో అరవింద్ గారు గెలిపించారు. నువ్వు అంతకంటే సిపాయి వేయను, నువ్వు అంతకంటే సిపాయి వేయను అని చెప్పాలంటే అరవింద్ ఏమనుకుంటున్నాడు? బాబును చూసి పలుపు అనుకుంటున్నాడు. అరవింద్ ఏమనుకుంటున్నాడు? బాబును చూసి పలుపు అనుకుంటున్నాడు. నేను అంటున్నా చక్కెర కర్మాగారం పునఃప్రారంభం చేయడానికి కాంగ్రెస్ పార్టీ కమిట్ అయి ఉన్నది. ఇండియా కూటమి రాకున్నప్పటికీ కూడా ఏదో ఒక ప్రశ్నించే గొంతుగా నా గళ ఏదైతుందో పార్లమెంట్ వేదికగా నిలదీకి ఏదైతుందో పసుపు హిందూ గతం ఏర్పాటు చేసే బాధ్యత నాది. మరి ఇవాళ అరవింద్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఒక జీవో, ఆ జీవో ఎప్పుడు వచ్చింది? షెడ్యూల్ వస్తుంది అని తెలియక 8 రోజుల ముందు ఒక జీవో తీసుకొచ్చింది. ఆ జీవోలో అడ్రస్ లేదు, ఎక్కడ పసుపోటు వస్తుందన్నది లేదు, ఏమీ లేదు. ఒకరు ప్రజలు నమ్మించడానికి ఆ జీవో తీసుకురావడం జరిగింది. ఇవాళ మన పెద్దలు జీవన్ రెడ్డి గారు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ కోసం ఆనాడు మేనిఫెస్టోలో పెట్టేయడం జరిగింది. పెద్ద శ్రీధర్బాబు గారు జీవన్ రెడ్డి గారు మాట్లాడి ఇవాళ వరంగల్ సభలో మరి మన రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని. మాటలు చెప్తే మాట కట్టుబడి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ 6 గ్యారెంటీలు ఇవాళ సబ్కం చేసినారు. మరి శ్రీధర్బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు సబ్ కమిటీ మెంబర్గా ఇవాళ మొన్న ముచ్చట షుగర్ ఫ్యాక్టరీ కూడా రావడం జరిగింది. మరి జీవన్ రెడ్డి గారు కూడా అందరు కూడా హామీ ఇచ్చినారు. నెక్స్ట్ క్రషింగ్ వరకు షుగర్ ఫ్యాక్టరీ నిర్మించారు.